అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? నేను ఈ ఊరి పెద్ద మనిషిని. ఇక్కడ పరలోకానికి టికెట్ ఇస్తున్నారని వచ్చాను. నేను ఈ ఊరికి ఎన్నో మంచి పనులు చేశాను. ఇక్కడ రోడ్లు వేయించాను, నీటి కాలువలు తీయించాను, మొన్నటికి మొన్న నీటి పంపులు కూడా వేయించాను. సరే అడుగుతాం. హలో దూత గారు, నా టికెట్ నాకు ఇస్తే నేను పరలోకానికి వెళ్తా. నేనెవరో తెలీదా? నేను ఈ ఊరి పెద్ద మనిషి. నా పేరు వెంటమ్మ. జీవగ్రంథంలో ఉంటుంది, సరిగ్గా చూడు. జీవగ్రంథంలో లేదు. అయ్యో, లేకపోవడం ఏంటి? నేను ఈ ఊరికి ఎన్నో మంచి పనులు చేశా. ఈ ఊరి పెద్ద మనిషి అని, అన్ని నీకు తెలుసని, బాగా డబ్బు బంగారం హోదా ఉందని అందరినీ చిన్న చూపు చూస్తూ నేను హెచ్చించుకున్నా. కానీ బైబిల్లో లూకాసు 18:14 తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని. అయితే నా పేరు లేనట్టేనా? రాదా నా రాజ్యానికిదా? నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నాను కదా. నాకు అస్సలు ఉంది, సూపర్గా ఉంది కదా. ఆయన నాకేం తక్కువ, అందరినీ అన్నమామలంగా ఉంటాను. సరే, ఇక్కడ పరలోకానికి వెళ్ళడానికి టికెట్ ఇస్తున్నారంటే వెళ్ళి అడుగుతాను. ఆయన నాకు టికెట్ ఇస్తే నేను వెళ్తాను. అసలు నాకు చాలా పనులు ఉన్నాయి. మీ పేరు చెప్పండి. నా పేరు తెలియదు. సరే, నేను చెప్పాను. నా పేరు సోకులమ్మ. మీ పేరు జీవగ్రంథంలో లేదు. నా పేరు లేకపోవడం ఏంటి? సరిగ్గా చూడండి. లేదు, మేము అందగద్దామని అన్నీ నీకు బాగా వచ్చాయి, పాటలు బాగా పాడతామని, డ్యాన్స్ బాగా చేస్తామని నువ్వు అనుకుంటున్నావు. కానీ బైబిల్లో సామెతలు 31:30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము ఉంది. మీరు పాటలు డ్యాన్స్ ద్వారా దేవుని గణపరిచారనుకుంటున్నాను. కానీ మార్కు సువార్త 7:6 ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుకుంటున్నాను, వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అయితే నా పేరు లేనట్టేనా? విద్యతి ఉన్నారు కదా. హాయ్ అందరికీ, నేను తిక్కలమ్మని. నేను వారం చర్చికి వస్తాను, రోజు బయటికి చదువుతాను. ఇక్కడ పరలోకానికి వెళ్ళడానికి టికెట్లు ఇస్తున్నారంట కదా, వెళ్ళి అడుగుతాం. నమస్తే అండి, నా టికెట్ నాకు ఇస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు తెలియకపోవడం ఏంటి? నేను చర్చిలో ఎన్నో మంచి పనులు చేశాను. నాకున్న భక్తి ఈ గుడిలో ఒక్కరు కూడా లేదు. అంటే నా పేరు మీరంటారు. నీకున్న భక్తి నేను పరలోకానికి చేర్చదు. నువ్వు చర్చిలో నాకు అన్ని మంచి పనులే చేశావు. కానీ చర్చి నుంచి బయటికి వెళ్ళాక ఇక్కడ మాత్రం అక్కడ మాత్రం ఇక్కడ చెప్పి అందరి మాత్రం గొడవలు పెట్టావు. ప్రతి ఒక్కరిని చిలకడ చేసి మాట్లాడారు. కానీ బైబిల్లో ప్రకటనలు 3:15 నువ్వు చల్లగానైనా మెచ్చగానైనా లేదు. నువ్వు చల్లగానైనా మెచ్చగానైనా ఉండినా లేదు. అయ్యో నా పేరు లేదా? జీవగ్రంథంలో నా పేరు ఉండడానికి నేను అర్హుడిని కాను. కానీ దేవుని కృప, ఒక్కసారి నా పేరుందేమో చూడండి. రామిక్షయ్య, ఈ పేరు జీవగ్రంథంలో ఉంది. వాళ్ళందరికీ హోదా ఉందని, అందమైన ఉందని, నేను పరలోకానికి వెళ్తానంటున్నారు. కానీ బైబిల్లో విధవరాలను వారి ఇబ్బందులను ప్రవచించలేదు, మరియు దేవుని స్వార్థ తెలియని వారికి తెలియపరచాలి. భక్తి మరియు విశ్వాసం అనేది క్రియల ద్వారా తెలియజేయాలి. దేవా, ఇన్ని రోజులు మేము చేసిన భక్తి మైనది అనుకుని పరలోకానికి వెళ్దామనుకున్నాం. కానీ మా అందరినీ క్షమించు తండ్రి. ఇక నుండైనా దేవుని ఆజ్ఞలను
ఇదా